అంబేద్కర్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నేను తెలియజేస్తుంటాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద కన్నా రిపోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నేను పుట్టింది ఆ గడ్డలో. ఈ శుభ సందర్భంగా ఒక అద్భుతమైన మనిషిని పరిచయం చేస్తాను. సోషల్ మీడియాలో కూర్చుని ఏదో తప్పుడు ప్రచారం చేస్తే సరిపోదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తన ధర్మాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అనే సిద్ధాంతం జనాల్లోకి ఎంతలా వెళ్ళిందో చూడండి. బలుగు బలహీన వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని ఎలా గుండెల్లో పెట్టుకున్నారో ఈ సోషల్ మీడియా బ్యాచ్కి ఏం తెలుసు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ మొబైల్ షాప్. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కనే మన జనసేనాని ఫోటో ఉంటుంది. ఇద్దరి స్ఫూర్తిని తన రెండు కళలా భావిస్తూ కులమతాలకు అతీతంగా మార్పును కోరుకుంటున్న ఒక సామాన్య జనసైనికుడు స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నేను కర్నూలు నియోజకవర్గము, కర్నూలు సిటీలో రైల్వే స్టేషన్కి ఎదురుగా నాది మొబైల్ షాపు. ఇక్కడ నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. అంబేద్కర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పక్కల ఎందుకు పెట్టారని అడిగినారు. నేను ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ సార్ వలన, ఆయన రాజ్యాంగం వలన చాలామంది పేదలు అందరూ బాగుపడినారు. ఇంకా ఆయన సామాన్యులందరూ తలెత్తుకొని జీవించాలనే వాళ్ళకి ఒక చదువు అనే ఆయుధాన్ని ధైర్యం ఇచ్చినాడు. ఆ చదువు వలన అనేక మంది చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగులోకి నడిపించేందుకు చదువు ఉపయోగపడింది. దీనివలన నేను వ్యాపారం పెట్టుకోవడానికి కూడా నాకు ఒక అవకాశంగా భావిస్తూ అందరికీ కూడా నేను అంబేద్కర్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నేను తెలియజేస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను అభిమానిగా, ఆయన చేస్తున్నటువంటి సేవలను చూస్తూ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను చేస్తూ పోతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలు నడుస్తూ ప్రజలందరికీ సేవ చేస్తూ చాలా అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్తున్నాడు. ఇంకా దేశానికి కూడా చాలా ఉపయోగకరంగా ఆయన అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు తెలుసో లేదో, పిఠాపురం మార్కెట్ చైర్మన్ ఒక దళిత వర్గానికి చెందినటువంటి కుటుంబం. అట్లాంటి ఆయనకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆయన అవకాశం ఇవ్వడానికి కారణం ఆయన కులాల పరంగా చూడడం లేదు, మతాల పరంగా చూడడం లేదు. కాబట్టి అలా ఇచ్చి అభివృద్ధి పథంలో ఆయన నడిపిస్తున్నాడు. 70 సంవత్సరాల పిఠాపురం రాజకీయ చరిత్రలో ఇలాంటి దళితులకు అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమే. ఇలా చేయడం పవన్ కళ్యాణ్ వారి వల్లనే సాధ్యమవుతుంది. నేను అంబేద్కర్ గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని నేను వ్యాపారం చేస్తున్నానంటే అది ఒక బాధ్యతతో, భక్తి కాదు కానీ బాధ్యతతో నేను నిర్వర్తిస్తున్నాను. వాళ్ళు చూపిన మార్గంలో నడుస్తూ వారు ఇచ్చిన ధైర్యంతో నేను ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాను. మాలాంటి సామాన్యులు మార్పు తీసుకురాగలరని నేను నమ్ముతున్నాను. మరొకసారి కన్నా రిపోర్ట్స్ చూస్తున్న ప్రేక్షకులకు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై జనసేన, జై హింద్.